హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నిఖిల్ మలయక్కల్ పరిస్థితి ఎలా ఉంది? జనరల్గా నిఖిల్కి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఏందయ్యా అంటే కొంతవరకు ఇనిషియేట్ తీసుకొని ఒక బాస్ లాగానో ఒక పెద్దరికంగానో అవ్వటం, కానీ అది వేరే దారి పడతా ఉంది. ఎస్, బేసిక్గా నిఖిల్ కన్నడ అతను, అది ఎవరు కాదనలేని సత్యం. అలాగే సీరియల్లో మంచి ఇమేజ్ ఉంది, అది కూడా నిజం. కానీ బిగ్ బాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కన్నడ వర్సెస్ తెలుగు అయిపోతూ ఉంది. ఇంకా నిఖిల్ ఏం చేస్తున్నా అంటే కమాండింగ్ చేస్తూ ఉన్నాడు. సో అందువల్ల నిఖిల్ ఏందిరాని, పీకుడు ఏందిరాని, రుబాబేంద్ర అనే స్టేజ్కి మిగతా కంటెస్టెంట్లు వచ్చారు. నిన్నటి వరకు మణికంఠ అండ్ సోనియా ఆకుల విభేదిస్తే ఈరోజు సీత కూడా చేసేసింది, మామూలుగా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా కన్నడ వాళ్ళు వచ్చారు, కన్నడ వాళ్ళు కాదు, ఒరిస్స వాళ్ళు కాదు, ఎవరైనా తీసుకొచ్చిన తర్వాత అదేం లేదు, హౌస్లో ఆడుతున్నది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరినైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి, కానీ నిఖిల్ కమాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అది తప్పు. పైగా కన్నడ అతను అవడం వల్ల అసలు వీడేంది మనల్ని కమాండ్ చేయడం, ఎవడరా నువ్వు అనే స్టేజ్కి కంటెస్టెంట్లు పోతా ఉన్నారు. సో అది నిఖిల్కి 100% మైనస్ అవుతుందని నా అభిప్రాయం. కాకపోతే నిఖిల్ కొంచెం తగ్గించుకొని వాయిస్ కూడా బేస్ ఉండి అది కాదమ్మా రాజా, నువ్వు తగ్గి కొంచెం కన్విన్సింగ్గా ఉంటే మాత్రం మంచి ఇది ఉంటుంది. వన్ ఆఫ్ ది టాప్ 5 కంటెస్ట్ ఖచ్చితంగా వస్తాడు. సరే, కంటెస్టెంట్ 7 వరకు వచ్చినా కూడా అందరితో మంచి ర్యాపో ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఇదే వాయిస్తో ఇదే బేస్తో అరుస్తూ గిరుస్తూ ఉంటే మాత్రం కన్నడ వర్సెస్ తెలుగు తట్టుకోలేవు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.